వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ అయితే మామూలుగా లేవని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వంశీ అలాగే పోసాని గురించి ట్రోల్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇంతటికి ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చంద్రబాబు కష్టాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు అని కూడా దానికి సంబంధించి ఇక్కడ 2 రోజులైంది ఇప్పటికే. దానికి సంబంధించి కూడా ట్రోల్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. వైసీపీ నేతలకు జైలు భయం పట్టుకుందా అంటే అవుననే సమాధానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా వెళ్ళారో లేదో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో ప్రస్తుతం సీఎం చంద్రబాబు జైలు జీవితం తెరపైకి వచ్చింది. అంటే కేసులో పేరు లేకున్నా చివరన చంద్రబాబు పేరు చేర్చి అక్రమంగా జైలుకు పంపించినటువంటి మీకు ఈ నేతలు అంటే మీ నేతలు జైలు అంటేనే భయం వేస్తుందా అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా వైసీపీ నేతల పైన తెలుగు తమ్ముళ్ళు విమర్శలు అయితే కురిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినటువంటి విషయంలో అది మనందరికీ తెలిసింది. 2024 సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాల పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు వద్దకు వెళ్ళినటువంటి సిఐడి అధికారులు అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన విజయవాడకు తరలించారు. అక్కడి నుంచి న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో చంద్రబాబును మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 74 ఏళ్ల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచారు. 53వ రోజున జైలు నుంచి బెయిల్ పైన బాబు విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తన జైలు జీవితం పైన ఒక టీవీ షోలో చంద్రబాబు మాట్లాడుతూ తాను పడ్డ ఇబ్బందులు అన్నీ కావని కూడా చెప్పుకొచ్చారు. చివరకు టాబ్లెట్ కూడా ఇచ్చే పరిస్థితి తనకు లేదనేసి కూడా చంద్రబాబు ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అయితే నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం చంద్రబాబు కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రకటించింది. అయితే చంద్రబాబు జైలుకు వెళ్ళినటువంటి సమయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అరెస్టులను ఖండిస్తూ నిరసన పర్వం కూడా సాగింది. అయితే కూటమి అవతరించడానికి బాబు జైలు అంటే ఈరోజు మనం కూటమి ప్రభుత్వం రావడానికి కూడా బాబు జైలు జీవితం ఇక్కడ దోహదపడిందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ పవన్ కళ్యాణ్ కూటమితో ఎన్నికలకు వస్తున్నట్టుగా ఆయన ములాఖాతు చేసిన తర్వాత కూడా ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూటమిగా వస్తున్నాం, ఎన్నికల బరిలో దిగిపోతున్నాం అనేసి కూడా ప్రకటించారు. అయితే చంద్రబాబు జైల్లో చూసిన తర్వాత మనసు ఎంతగానో ఆవేదన చెందిందని, రానున్న ఎన్నికల్లో మేము విజయం తథ్యమంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజే చెప్పుకొచ్చారు. అలాగే కూటమి ఎన్నికల్లో కూడా 164 స్థానాల్లో విజయం అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. రికార్డు కూడా సృష్టించింది. అయితే 74 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యల్లో ఉన్నటువంటి చంద్రబాబు గారు జైల్లో ఇక్కడ మిన్నకుండా ఉన్నటువంటి పరిస్థితులు అవి. జైలు నుంచి కూడా బయటకు వచ్చిన చంద్రబాబు కాస్త బరువు కూడా తగ్గారని కూడా అప్పట్లో చాలా ప్రచారం అయితే సాగింది. వయసు పైబడినటువంటి ఆయన జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు తనలో ఉన్నటువంటి ఆవేదన బయటకు కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా తన మనవుడు దేవాంశ్ చూసి కన్నీటి పర్వతమై అంటే కన్నీటి మున్నీరయ్యారని కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు జైలు నుంచి వెళ్ళిన సమయంలో వైసీపీలో ఉన్నటువంటి పొన్నవోళ్ళు చేసినటువంటి కామెంట్స్ చేస్తే జైలుకు వెళితే దోమలు కొడతాయి, అలాగే ఉంటాయి, 1 ఏడాది ఉంటే సరిపోతుంది. ఇక ఆ రకంగా పొన్నవోళ్ళు చేసినటువంటి కామెంట్స్, ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసినటువంటి కామెంట్స్ తీరే వేరు. ఇక్కడ తప్పు చేశారు, జైల్లో వెళ్ళారు, టీడీపీ అధికారంలోకి రావడమా అంత లేదని తరహాల్లో కూడా కామెంట్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం టీడీపీ నేతలు తెరపైకి తెచ్చారు ఆ విషయాలన్నీ కూడా. నాటి బాబు జైల్లో జీవితం, నేడు వంశీ పోసాని కృష్ణమురళి జైలు జీవితాలు పోల్చుతూ సోషల్ మీడియా కూడా విమర్శలు కురిపిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. వంశీ అరెస్ట్ చేసినటువంటి వెంటనే తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కూడా పలు సదుపాయాలు కల్పించాలంటూ కూడా జైలు అధికారులను కూడా కోరారు వంశీ. అయితే వంశీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు జైలు పలు సౌకర్యాలు కూడా కల్పించారు. అలాగే నటుడు మాజీ వైసీపీ నేతగా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి కూడా ఆయన జైలుకు వెళ్ళిన కొన్ని గంటల్లోనే అనారోగ్యం పాలయ్యారు. అసలే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నటువంటి పోసానికి వాంతులు విరేచనాలు అయ్యాయంటూ కూడా తెలుస్తుంది. ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమో కూడా చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో 74 ఏళ్ల వయసులో నాడు చంద్రబాబు ఎలా ఎదుర్కొన్నారు ఇప్పటికి కూడా గుర్తించండి అంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియా వేదికగా కూడా ఇక్కడ మోత మోగిచ్చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మీకైతే జైలు అంటేనే భయం వచ్చేస్తుంది, నాడు ఎందుకలా ఆలోచించి లేకపోయారంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు. మొత్తం మీద వంశీ పోసానికి జైలు వెళ్ళగానే చంద్రబాబు జైలు జీవితం తెరపైకి తెచ్చి
ఇది న్యాయమే అంటూ కూడా వైసీపీ పైన తెలుగు తమ్ముళ్ళు చాలా సీరియస్గా కామెంట్ చేయడం, ఇప్పుడు ఆ కామెంట్స్ అన్ని కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టడం, ఇవంతా కూడా ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఇవి సంచలనంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా జైలు జీవితం ఏ విధంగా ఉంటుందనేది కూడా ఆనాడు చెప్పకనే ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మరి వీళ్ళకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.